నోటి మాటలే తప్ప ఈ నేరంలో నేనే తప్పు చేయలేదన్న ఆధారాలు లేవు. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేనే నేరం చేయలేదండి. దయచేసి నన్ను నమ్మండి. నమ్మడమా? నిన్ను నమ్మడం అంటే నిప్పుల గుండం మీద దుప్పటి కప్పుకొని పడుకోవడమే. సరే, ఇదే నాకు అగ్ని పరీక్ష అనుకుంటాను. నాకు 2 రోజుల సమయం ఇవ్వండి. బెయిల్ గడువు ముగిసేలోపు నేనే తప్పు చేయలేదు అని నిరూపించుకుంటాను. తప్పులు చేసే వాళ్ళకి తెగింపు ఎక్కువ అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నావు. ఒకవేళ నువ్వు నిరూపించుకోకపోతే? నిరూపించుకుంటాను. నిజం అందరికీ తెలిసేటట్టు చేస్తాను. నిరూపించుకోకపోతే నువ్వు ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతావా? ఒకవేళ వదిలి నిరూపిస్తే నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోతావా? నేనెందుకు వెళ్తాను? తప్పు చేసింది పున్నమి, సమాధానం చెప్పాల్సింది కూడా పున్నమినే. చెప్పు పున్నమి. శృతి, ఇది నా ఇల్లు. నన్ను వద్దనుకున్నంత మాత్రాన మీరంతా నా వాళ్ళు కాకుండా పోరు. నా భర్త, అత్తయ్య, మావయ్య, ఈ కుటుంబంలో అందరినీ వదిలి వెళ్ళడం అంటే అది జరిగేది నా ప్రాణం పోయిన తర్వాతే. కానీ ఇప్పుడు నీ పంతానికి, వాదానికి సమాధానం చెప్తున్నాను విను. నేను కనుక ఈ దొంగతనం చేయలేదని నిరూపించుకోకపోతే నువ్వు చెప్పినట్టే జీవితంలో ఈ ఇంటి మొహం చూడను. అయితే ఈ ఛాలెంజ్కి రెడీయా? నువ్వు ఏమనుకున్నా సరే నా మీద నమ్మకంతో నేను దేనికైనా సిద్ధం. అది చూస్తాను. చూడ్డం కాదు శృతి, ఒకవేళ వదిలి ఏ పొరపాటు చేయలేదని తెలిస్తే తనని ఇంటి కోడలుగా ఒప్పుకుంటారా? చెప్పు నానమ్మా. ముందు దాన్ని నిజాలు నిరూపించుకోమను. ఆ తర్వాత ఏం చేయాలో నేను నిర్ణయిస్తాను. వైష్ణవికి తోడుగా వెళ్ళింది ఇలాంటి నీచానికి ఓడిగట్టడానికా? మనిషి పుట్టుకు పుట్టి దొంగతనం చేయడానికి నీకు సిగ్గుగా లేదు? డబ్బు అంటే అంత మోజున్న దానివైతే ముష్టెత్తుకుని బ్రతకాల్సింది. మా దగ్గర చేయి చాపినా సరిపోయేది. అంతేకాని ఇలాంటి నీచమైన పని చేసి ఇంటి పరువు ఇలాంటి దాన్ని కోడలుగా ఇంట్లోకి ఎలా అనుమతించారని ఊరంతా చేరి నా వెనక నవ్వుకుంటారు. ఆ పరువు నష్టం, ప్రతిష్టాభంగం నాకొద్దు. ఎందుకు వదినా నిజం చెప్పకుండా ఒట్టు పెట్టించుకున్నావు? ఈ నిజాన్ని ఎవరికైనా చెప్తే నేను చచ్చిన తోట. పొరపాటు జరిగింది నా వల్ల అయితే నువ్వెందుకు శిక్ష అనుభవిస్తున్నావు? నా కోసం నువ్వు అందరి ముందు మాటలు అనుభవిస్తుంటే చూస్తూ తట్టుకోలేకపోతున్నాను. దయచేసి ఇప్పుడైనా నిజం చెప్పే ఛాన్స్ నాకు ఇవ్వు. నీ బాధ చూడడం కన్నా నాన్నమ్మతో తిట్లు తినడం నాకెంతో కష్టమేం కాదు వదినా. నా ఆడపడుచుకి కష్టం వస్తే ఆ బాధ నాకు ఉండదనుకున్నావా? నిజం చెప్తే నేను తిట్లు మాత్రమే తింటాను. ఒకవేళ దురదృష్టం కొద్దీ నిరూపించలేకపోతే నువ్వు జైలుకే కాదు, పర్మనెంట్గా ఇంటికే దూరం అవుతావు. అలా జరగకూడదనే నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ వదినా. నువ్వు నా మీద అభిమానంతో నీ గురించి మర్చిపోతున్నా. నువ్వు కూడా ఈ నేరంలో ఉన్నావని తెలిస్తే నీ చదువు, భవిష్యత్తు అన్నీ నాశనం అవుతాయి. ఈ ఇంట్లో వాళ్ళు నీ మీద పెట్టుకున్న ఆశలు, కలలు అన్నీ దూరం అవుతాయి.
సారీ పున్నమి. నానమ్మకి కోపం వస్తే ఏం మాట్లాడుతుందో తెలీదు. ఇంకత్తయ్య శృతి మాటలతో మంట మీద పెట్రోల్లా నానమ్మని ఇంకా రెచ్చగొడుతున్నారు. మేమెంత చెప్పినా అర్థం చేసుకోవడం లేదు. వాళ్ళ కోపాన్ని ఆవేశాన్ని నేను అర్థం చేసుకోగలను వకీల్ సాబ్. నేను అనవసరంగా ఆ గదిలోకి వెళ్ళడం వల్లే కదా నేరస్తురాలిగా ముద్రపడింది. ఒకవేళ బయటపడుంటే ఈ సమస్యకి కూడా దూరంగా ఉండేదాన్నేమో. పునమి, నీ వకీల్ సాబ్గా ఒక క్వశ్చన్ అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు. ఏంటి వకీల్ సాబ్? అయినా వైషు కోసం కాలేజీకి వెళ్ళిన దానివి బయట వెయిట్ చేయాలి, లేదంటే తన గురించి ఎవరినన్నా అడగాలి. అంతేగాని లైబ్రరీకి ఎందుకు వెళ్ళావు? అంటే వకీల్ సాబ్ అది తడబడకుండా నిజం చెప్పు పున్నమి. అరే, నా దగ్గర కూడా దాయాలని చూస్తే ఈ కేసులో నుండి బయటపడడం చాలా కష్టం. సరే వకీల్ సాబ్, చెప్తాను. కానీ ఈ ఇంట్లో ఎవరికి చెప్పనని నాకు మాట ఇవ్వండి. సరే, చెప్పను. చెప్పు పున్నమి. నేను యాక్చువల్గా వైశ్యతో కాలేజ్కి వెళ్ళాను. తను హాల్ టికెట్ తీసుకోవడానికి వెళ్ళింది. ఎంతకీ రాకపోయేటప్పటికి ఏం జరిగిందా అని చూడ్డానికి వెళ్తే అక్కడ వైశ్యుని అందరూ బ్లేమ్ చేస్తున్నారు. ఆ నేరం తన మీద నెట్టి నువ్వే కారణం అంటారు. అందుకే తీసుకెళ్లి లైబ్రరీలో పెట్టాను. అప్పుడే నేను తన ప్లేస్లోకి వెళ్ళున్నాను. అంటే వైషుని కాపాడడం కోసం అందరి ముందు దోషిగా నిలబడ్డావా? నిజం చెప్పనివ్వకుండా ఇప్పుడు నీ దగ్గర ఎలా మాట తీసుకుందో నా దగ్గర కూడా అలానే ఒట్టేయించుకుందన్నయ్య. ఏంటి పున్నమి ఇదంతా? అసలు నీ మంచితనానికి త్యాగానికి లిమిట్స్ ఉండవా? అయినా వైషు కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, అందరితో మాటలు పడ్డం, ఛాలెంజ్ చేయడం. వద్దు పున్నమి, అందరికీ నిజం ఇప్పుడే చెప్పేద్దాం. మీ ఇద్దరిని నిర్దోషులుగా తీసుకొచ్చే బాధ్యత నాది. రండి. అయ్యో వద్దు వకీల్ సాబ్. వైశ్య పెళ్లి కావాల్సిన అమ్మాయి. ఈ కేసులో తను ఇరుక్కుందంటే చాలా సమస్యలు ఎదురవుతాయి. చదువు భవిష్యత్తు మీద చాలా ప్రభావం చూపిస్తుంది. నా చెల్లి కోసం ఇంత త్యాగానికి సిద్ధపడిన నీకు నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను. ఈ కేసులో ప్రతి చిన్న ఆధారాన్ని వాడుకుంటాను. అసలు దొంగని చట్టం ముందు నిలబెడతాను. అన్నయ్య, ఈ కేసులో నీ గెలుపు మీదే వదిన శృతితో చేసిన ఛాలెంజ్ కూడా ఆధారపడింది. అది మర్చిపోవద్దు. ఎలా మర్చిపోతాను వైష్ణవి? పున్నమిని నేను గెలిపిస్తాను. అంతేకాదు, మన గెలుపుకి తోడుగా వినాయకుడు కూడా ఉండబోతున్నాడు. వినాయకుడా? అవును పున్నమి, రేపు వినాయక చవితి. మనం ఈ ఇంట్లోకి అడుగు పెట్టిన తరువాత మొదటిసారి జరుగుతున్న పండగ కాబట్టి మనిద్దరం కలిసి ఈ వేడుకల్ని జరిపిద్దాం. సరేనండి. మనం కలిసి చేస్తున్న మొదటి పండుగ కలకాలం గుర్తుండిపోయేలా చేద్దాం. ఏంటి, మీరింకా రెడీ అవ్వలేదా? నేను ఆల్రెడీ వినాయకుడు తీసుకొచ్చేసాను. అవునా నాన్న? ప్రతి సంవత్సరం కంటే పెద్దదే తీసుకొచ్చావా? అవునమ్మా, ఈసారి మన కోరికల లిస్టు చాలా పెద్దవని దేవుడి సైజు కూడా పెంచాను. ఎంత పెంచితే ఏంటి నాన్న? బావతో నా పెళ్లి జరగాలన్న కోరిక మాత్రం నెరవేరట్లేదు. విఘ్నాలు తీర్చాల్సిన వాడు నా కోరికలన్నీ పెండింగ్లో పెట్టేశాడు. కాబట్టి ఈసారి నేను వినాయకుడి మీద మాత్రం అలిగాను. తప్పమ్మా, మనిషి మీద దేవుడు కరుణ చూపించకపోయినా దేవుడి మీద మనిషి కోపం చూపించకూడదు. అవును శృతి, ఈసారి ఆ గజాననుడు కరుణించాడు కాబట్టే ఆ పున్నమి మీద దొంగతనం నేరం పడింది. ఇది కాని రుజువు కాకపోతే
అది ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని శపథం కూడా చేసింది. అమ్మా, ఈసారి ఆ దేవుడి దయతో పాటు మన ప్రయత్నం కూడా మనం చెయ్యాలి. ఆల్రెడీ నా ఫ్రెండ్స్తో నేను మాట్లాడాను. కాలేజ్కి వెళ్ళి అక్కడున్న వాళ్ళని కలిసి సాక్ష్యాలు దొరకకుండా ఇరికిస్తారు. అన్ని డీటెయిల్స్ తెలుసుకొని బయట పడకుండా దిగ్బంధనం చేస్తారు దాన్ని. ఈసారి అది తప్పించుకోవడం దాని తరం కాదు. మన దేవుడు దానికి సహాయమే చేయడు. ఏంటి నాన్న, వినాయకుడిని ఇక్కడికి తీసుకొచ్చానన్నావు, మరి కింద నుంచి నాదాలు వినిపిస్తున్నాయేంటి? మనకంటే ముందు ఎవరైనా పూజ మొదలు పెట్టారా? చచ్చా, ఆ ఛాన్సే లేదమ్మా. ప్రతి ఏడు ఈ ఇంట్లో పూజ మొదలు పెట్టేదే మనమమ్మా. మనకి పోటీ లేదు. అది కాక అమ్మమ్మ మన పార్టీ, మనం లేకుండా పూజ ఎవరు చేస్తారే? కానీ జైజీలు వినిపిస్తున్నాయి కదా, ఎవరో చూద్దాం పదండి. పద. రండి. పున్నమి, నువ్వు చెప్పిందంతా వచ్చినట్టేనా? అన్నీ ఉన్నాయి వకీల్ సాబ్. మట్టి వినాయకుడు రావడమే ఆలస్యం. బ్రహ్మాండంగా పూజ చేయొచ్చు. ఉగాది పచ్చడికి ఆవాలు మిరియాలు నూరుతున్నాను. వచ్చి తాలింపేస్తారా పిన్ని గారు? ఏంటి భాగ్యం, వెటకారంగా ఉందా? లేకపోతే ఏంటి పిన్ని గారు, అన్నీ చూసి కూడా అడుగుతున్నారు? వినాయక పూజకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఏంటి మీరు చేసేది? ప్రతి సంవత్సరం వినాయక చవితికి మేమే కదా వ్రతం చేసేది. కొత్తగా మీ హడావిడేంటి? కొత్త పాత అని కాదు, మేము సర్వం సిద్ధం చేస్తున్నాం. ఈసారి అందరం కలిసి వ్రతం చేసుకుందాం. కుదరదు. ఈ ఇంట్లో పూజ అయినా ఫంక్షన్ అయినా నా చేతుల మీదుగానే జరగాల్సింది. ఈ రోజు నువ్వు కొత్తగా వచ్చావని మొత్తం ముందుండి నడిపించి నన్ను పక్కకి నెట్టేద్దాం అనుకుంటున్నావా? నెట్టడానికి కొట్టడానికి నేనెవర్ని శృతి? అంతా గణేశుడి లీల. ఇదిగో, ఈ ఓవర్ యాక్షనే చేయకు. శృతి, పండగ పూట కూడా ఈ గొడవ ఎందుకు? సరే, నీకు నచ్చినట్టే మీరే వ్రతం చేయండి, మేం పక్కన కూర్చుంటాం. ఏమీ అవసరం లేదు. ఈ సంవత్సరం అందరం కలిసే పూజ చేసుకుందాం. ఏంటమ్మమ్మ నువ్వు కూడా? ప్రతి సంవత్సరం మా అమ్మ నాన్న నేనే కదా పూజ చేస్తాం. నీకు కూడా అదే ఇష్టం కదా? ఇష్టమే కానీ ఇప్పుడు నా మనవడు వచ్చాడు కదా, అందుకే కొన్ని పద్ధతులు మార్చాను. ఈ ఇంటి వారసుడు పృథ్వీ ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి జంటగా మీ అత్తయ్య మామయ్య అయినా కూర్చోవాలి, లేదంటే మీ ఇద్దరైనా కూర్చోవాలి. అంతేకాని పెళ్లి కాని నువ్వెందుకు? నాకు పెళ్లి కాలేదంటే దానికి కారణం నేనేనా? ఇప్పుడు ఆ గొడవలన్నీ ఎందుకు? నా మాట వింటావా లేదా అది చెప్పు. వింటాను, కానీ ప్రతి సంవత్సరం చేసినట్టే మేం కూర్చుంటే బాగుంటుంది కదా అని. పోన్లే నానమ్మా, అయినా దీనికి పెద్ద ఆర్గ్యుమెంట్ ఎందుకు? పూజలో ఎవరు కూర్చుంటే ఏంటి? ఆ గణేశుడి ఆశీర్వాదం అందరి మీద ఉంటే చాలు. అత్తయ్య గారు ఏమనలేదు కాబట్టి అమ్మ శృతి, నువ్వు వెళ్ళి వినాయకుడు బొమ్మ తీసుకురా. సరే నాన్న. ఆగు శృతి, అయినా మట్టి బొమ్మ కాదు కదా? కాదు పృథ్వీ, అది A1 క్వాలిటీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. రంగు పోదు, షైనింగ్ తగ్గదు. ఏంటి మావయ్య, అయినా తప్పు చేస్తూ గొప్పగా చెప్తున్నారు. తప్ప? ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మల వల్ల వాతావరణానికి ఎంత ప్రమాదమో తెలుసా? ఈ పెయింట్స్లో వాడే కెమికల్స్ వల్ల
చెరువులో చేపలే కాదు, ఆ నీటి మీద ఆధారపడే చాలా ప్రాణాలు రిస్క్లో పడతాయి. బావా, నీకు మేం పూజ చేయడం ఇష్టం లేకపోతే చెప్పు, అంతేగాని మా బొమ్మ గురించి మాత్రం వంకలు పెట్టకు. ఇండైరెక్ట్గా మాత్రం మమ్మల్ని ఆపద్దు. ఆపడం కాదు శృతి, వకీల్ సాబ్ చెప్పింది కూడా నిజమే కదా. అసలు వినాయక చవితి చేసేది పర్యావరణానికి మంచి జరగాలని. మట్టి బొమ్మలు చెరువులో కలపడం, మనం పూజలో వాడే పత్రిక, ఔషధ గుణాలు ఉండడం, ఇవన్నీ కూడా సంప్రదాయంతో పాటు ఆరోగ్య చిట్కాలు కూడా. పొట్టకొస్తే అక్షరం ముక్క రాదు కానీ నువ్వు కూడా పెద్ద సోషలిస్ట్లా పెద్ద బిల్డప్ ఇస్తున్నావు. మంచి చెప్పడానికి చదువు అవసరం లేదు, జ్ఞానం ఉంటే చాలు. అవును, మేము అజ్ఞానులమే. దేశం మొత్తం అలాగే ఉన్నారు కదా. మన ఇంట్లో మాత్రమే చేస్తున్నట్టు ఎందుకిలా? తప్పు శృతి, దేశం మొత్తం కాదు, చాలా వరకు మారుతూ ఉన్నారు. మనం కూడా మారితే మంచిదని చెప్తున్నాను అంతే. చాలు పృథ్వీ, ఇక ఆపండి. ఇలా మాట్లాడుకుంటూ పోట్లాడుకుంటూ రోజంతా గడిపేస్తారా? చవితి కాస్త పంచమయ్యేలా ఉంది. ఏం చేయాలో అది ఆలోచించండి. ఏం లేదు నానమ్మా, ఈ వినాయకుడి బదులు మట్టి వినాయకుడిని పెడదామని చెప్తున్నాను. సరే బావా, బెస్టే. కానీ ఇప్పటికిప్పుడు ఎలా వస్తుంది? ఎవరు తీసుకొస్తారు? తేవడం ఎందుకు, నేనే తయారు చేస్తాను. ఏంటి, నువ్వా బొమ్మ తయారు చేస్తావా? అవునండి, మా గూడెంలో వినాయక చవితికి బంకమట్టి తెచ్చుకుని ఎవరికి వాళ్ళు సొంతంగా బొమ్మ తయారు చేసుకుంటాం. ఏ బొమ్మ? వినాయకుడేనా? లేదంటే పసుపు వినాయకుడిని చేసినట్టు ఒక ముద్ద పెట్టి పూజ చేసేస్తారా? లేదు శృతి, అసలైన వినాయకుడి రూపాన్ని తయారు చేస్తాం, దానికే పూజలు చేస్తాం. నాకు మాత్రం నమ్మకం లేదు. వినాయకుడి విగ్రహం చేయటం అంటే ఆషామాషీ కాదు. మీ అడవిలో ఎలా చేసుకుంటారో ఏమో తెలియదు గాని మా ఇంట్లో మాత్రం పీఠం మీద వినాయకుడిని పెడితే సాక్షాత్తు ఆ వినాయకుడే వచ్చి కూర్చున్నాడా అన్నట్టుగా ఉంటది. నా వంతు ప్రయత్నం చేస్తానండి. అమ్మమ్మ, రిస్క్ చేయడం ఎందుకు? ఈసారి నాన్న తీసుకొచ్చిన వినాయకుడితో కానిచ్చేద్దాం. ఎందుకంత కంగారు నీకు? మా వదిన చేస్తుందని చెప్తుంది కదా. ఒక్క అవకాశం ఇస్తే నీకేమైనా నష్టమా? పున్నమి, వెళ్ళి మట్టి వినాయకుడిని తయారు చేసే పని చూడు. అలాగే. ఏంటమ్మా ఇది? ఈ సంవత్సరం నా కోరిక తీరాలని బలంగా పూజ చేయాలనుకుంటే ఆ పున్నమి నా మొహాన బంకమట్టి కొట్టింది. నిజంగా అది చేసిన బొమ్మ బాగా వస్తే అమ్మమ్మ దగ్గర మంచి మార్కులు పడిపోతాయి. అది నాకు ఇష్టం లేదమ్మా. శృతి, ఇల్లు అలగ్గానే పండగ కాదు, విగ్రహం చేయగానే పూజ అయిపోదు. మన ఆగ్రహం ముందు దాని విగ్రహం నిలబడదు. అంటే ఏదైనా ప్లాన్ ఉందా అమ్మా? వకీల్ సాబ్, ఈ మట్టి చాలా మంచిది. రాయ రప్ప ఏది లేకుండా మృదువుగా స్వచ్ఛంగా ఉంటుంది. దీంతో వినాయకుడి విగ్రహం చేస్తే చాలా బాగా వస్తుంది. సరే మేడం, మీరు ఆర్టిస్టు, మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అదే చేయండి. ఈరోజు నేను మీకు అసిస్టెంట్ని మాత్రమే. మీకేం కావాలో చెప్పి నన్ను ఆర్డర్ చేయండి, చేసేస్తా. ముందు కొన్ని నీళ్లు కావాలి, వెళ్ళండి. ఓహో, మొగుడు పెళ్ళాళ్ళిద్దరూ కష్టపడుతున్నారా? మట్టి తెచ్చి బొమ్మ చేసి నాకు దక్కాల్సిన పుణ్యాన్ని ప్రతిఫలాన్ని మీరెత్తుకుపోతారా? నేనుండగా అది జరగనివ్వను. గాజు బొమ్మ లాంటి నా గుండెను బద్దలు కొట్టినందుకు ఈ పుణ్యమి రక్తం కళ్ళ చూస్తాను.